ఈ బేకరీ పేరు చూడండి, ఈట్ అండ్ ట్రీట్ బేకరీ అంట. నేను ఒక పని మీద ఆరాంఘర్ రావడం జరిగింది. అయితే ఆరాంఘర్ పిల్లర్ నెంబర్ 296 కి ఆపోజిట్ లో ఉన్న ఈ గల్లీ ఆకలి వేయడంతో ఈ ఈట్ అండ్ ట్రీట్ బేకరీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఏదైనా తిందామని చెప్పి వెళ్ళాను. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. ఆ టేస్ట్ చూసిన తర్వాత నేను ఇక జన్మలో ఎక్కడా కూడా ఫాస్ట్ ఫుడ్ తినకూడదు అని డిసైడ్ అయ్యాను. అంత పరమ చెత్తగా ఉంది టేస్ట్. అసలు చికెన్ అయితే స్మెల్ వస్తుంది, ఇంకా ఆ రైస్ ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుతున్నట్లుగా నాకు అనిపించింది. నిజంగా టేస్ట్ అయితే చాలా దరిద్రంగా ఉంది. నేను కాస్త తిని ఇక నా వల్ల కాదు అని వదిలేసి ఆ బేకరీలో లేడీ ఓనర్ ఉన్నారు, ఆమెకే డైరెక్ట్ గా మొహం మీద చెప్పేశాను, టేస్ట్ అస్సలు బాగాలేదు, చెత్తగా ఉంది అని. ఆమె నాతో ఎందుకు బాగాలేదన్నా, ఫ్రెష్ గా చికెన్ తెచ్చి ఫ్రెష్ గా అన్ని మేము చేస్తాము, ఎందుకు బాగుండదు అని చెప్పి నాతో అంది. ఆ మాట విని నాకు నవ్వొచ్చింది. నేను ఏమీ మాట్లాడకుండా 90 రూపాయలు బిల్ పేమెంట్ చేసేసి బయటకు వచ్చేసాను. అసలు ఈ ఏరియా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నట్లు, లంచం తీసుకొని ఇలాంటి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడా, లేకపోతే పని పేరుతో టైం పాస్ చేస్తున్నాడా అని నాకు డౌట్ వచ్చింది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకన్నా ఇలా పబ్లిక్ లో పెట్టి వాళ్ళ పరువు తీస్తున్నావు అంటే నిజంగా అంత చెత్తగా ఉంది. ఫుడ్ అనేది మామూలు విషయం కాదు. ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయ్యి సీరియస్ అయితే పరిస్థితి ఏంటి? సో ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ ఈట్ అండ్ ట్రీట్ బేకరీకి అసలు వెళ్ళకండి. పబ్లిక్ ప్రాణాలతో చిలకటమాడే ఇలాంటి బేకరీస్ ని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ని వెంటనే సీజ్ చేసి సీల్ వేయాలి అనేది నా కోరిక.